హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాను. ఈ సంఘటన విన్న తర్వాత 100% మీరు భయభ్రాంతికి గురవుతారన్నమాట. 100% మీరు తీవ్ర షాక్ గురవుతారన్నమాట. సో ఎందుకంటే అంత దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఏంటంటే ఆ సంఘటన చాలా రోజుల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి చాలామంది డబ్బులు పోతూ ఉన్నాయి. ఏది సైబర్ నేరాలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. ముసుగులు కప్పుకొని ఫోటోలు మాత్రం మనం చూస్తాం, కానీ డైరెక్ట్గా సైబర్ నేరగాలు చేసే వ్యక్తులు మనం డైరెక్ట్గా చూడలేకపోతున్నాం. ఫోటోలోనే చూసేవాళ్ళం. సో ఏది ఏమైనా కానీ చాలామంది జోబీలకి చిల్లులు పెట్టి బ్యాంకులు కూడా కన్నా వేసారు. ఆ వ్యక్తులు మొత్తం చాలా బ్యాంక్ అకౌంట్ నుంచి బోల్ డబ్బులు తెప్పేశారన్నమాట మోసం చేస్తూ. డిజిటల్ అరెస్ట్ అని, అదేవిధంగా మీరు ఓటీపీ చెప్పండి మీకు అది ఇది అని చెప్పి చాలామందిని చాలా విధాలుగా అయితే మోసం చేశారు. ఇదంతా మీకు తెలిసిందే. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఈ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఈ సైబర్ నేరగాలు చేసిన ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేస్తున్నదే బ్యాంక్ అధికారులు అని తెలిసిందన్నమాట. ఆ బ్యాంక్ అధికారులని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా 1, 2 కాదు, 32 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఒక చైన్ సిస్టంగా అయితే నడుస్తుందని చెప్తూ ఉన్నారు. ఈ కొన్ని వందల కోట్లు వీళ్ళు స్కామ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సైబర్ నేరగాళ్ళు అందరూ కూడా ఒక దిశగా అయితే పోలీసులు పట్టిన ఈ కార్యక్రమంలోని వీళ్ళందరూ కూడా పట్టుపడ్డారు. చాలామంది అమాయకుల యొక్క డబ్బులు అన్నీ కూడా దూసేశారు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ గుట్టు రట్టు చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ అధికారులే వాళ్ళతో చేతులు కలపడం చాలా ఆశ్చర్యకరమైన అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసులు చాలా కష్టపడి దీన్ని పట్టుకున్నారు. కానీ ఈ బ్యాంక్ అధికారులు ఎప్పుడైతే బయటపడ్డారో మొత్తం అందరూ కూడా షాక్ గురవుతున్నారు అన్నమాట. అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మన డబ్బులు బ్యాంకులోనే ఉంటాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లోని ఎవరు కూడా ఉంచుకోరు, ఇంట్లో కూడా డబ్బులు ఉంచుకోవట్లేదు, అంతా కూడా బ్యాంకులోనే ఉంటుందన్నమాట. సో అటువంటి క్రమంలోని బ్యాంక్ అధికారులు ఇటువంటి పనులు చేయడం వల్ల సామాన్యమైన ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. మా డబ్బులకు నిజంగా నమ్మకం ఉందా, మా డబ్బులకి భద్రత ఉందా, ఆ డబ్బులు ఉంటాయా ఉండవా అనే పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా అయితే హైదరాబాద్ పోలీసులు అందరూ కూడా యాడ్సప్ చెప్పుకోవాలి. హైదరాబాద్ పోలీసులే దీనికి కారణం. వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు. సో వాళ్ళు పట్టుకోవడం వల్ల మిగతా సైబర్ నేరగాలు ఎవరైతే ఉన్నారో కొంచెం తగ్గుతారు, కొన్ని క్రైమ్ కూడా తగ్గుతుంది అన్నమాట. సైబర్ నేరం అనేది కూడా తగ్గుతుంది, సైబర్ ఏది చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో కూడా కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.